స్తోత్రమెస్సయ్యా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఉదయాన్నే లేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఈ వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథంలోని ఈ వాక్యాలు దేవుడు మనకి ఇవ్వటం ద్వారా మనం చదువుకుని లేదా మనం విని బలపడుతున్నాం. కనుకన నేను మీకు తెలియచేసేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. దయచేసి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి ప్రమోట్ చేయబడుతుంది కనుక యూట్యూబ్ వారి ద్వారా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే అనేక మందికి వాక్యాన్ని మనం అందించలేకపోతున్నాం ఒక లైక్ చేయకపోవడం వల్ల. కనుక ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. వీలైతే సాధ్యమైతే మీ గ్రూపుల్లో పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తద్వారా ఇది అనేక మందికి వ్యాపించబడుతుంది. తద్వారా దేవుని రాజ్యం, దేవుని సువార్త అనేక మందికి ప్రకటించబడుతుంది అని మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ వీడియోలు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మరొకసారి మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. దేవునికి స్తోత్రం. గొప్ప వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటే యెషూరును దేవుని పోలిన వాడు ఎప్పుడూ లేడు. దేవునికి స్తోత్రం. అంటే నీవు నేను కలిగి ఉన్న దేవునితో పోలినవాడు మరొకడు లేడు అన్న సంగతి ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అనేకమైన సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ ఇబ్బంది పెడతా ఉండొచ్చు. అయితే శ్రమలు వెంబడి శ్రమలు, నిందల వెంబడి నిందలు, అవమానాల వెంబడి అవమానాలు ఒకవేళ నిన్ను తరుముతున్నాయేమో, ఒకవేళ నిన్ను బాధ పెడుతున్నాయేమో, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరేమో, అయితే నా ప్రభువునికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు సహాయం చేయటకు ఆయన మేఘవాహనుడై వచ్చును అనే వాక్యం ఉంది. కనుక ఆకాశవాహనుడై వచ్చును, ఆయన మేఘవాహనుడని, ఆకాశవాహనుడని నీకు సహాయం చేయడానికి ఆయన త్వరగా వస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు. గనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు ప్రభు అని మీరు ఒకవేళ విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో వేకుపించగలిగితే, నీకు దేవుడు సహాయం చేయడానికి ఆయన శీఘ్రముగా రాబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీ వ్యాధులను బట్టి, బాధలను బట్టి, శోధనలు బట్టి, నిందలు బట్టి, అవమానాలు బట్టి కృంగిపోవద్దు. కానీ నీకు సహాయం చేయడానికి నీ దేవుడు నీకున్నాడని, నీ దేవుడిని పోలిన దేవుడు మరొకడు లేడని ఈ వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరును ధైర్యం తెచ్చుకోండి. గొప్ప దేవుడిని కలిగి ఉన్నామన్నా ధైర్యంతో, నిశ్చయంతో, విశ్వాసంతో ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలయ. ఎంతమంది ప్రజలు ఉదయాన్నే నేను ఈ ప్రార్థనలో కుపిస్తున్నారో నా తండ్రి, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానంలో నెరవేర్చమని ప్రతి ఒక్కరికి నైనా మీరు సహాయం చేయడానికి ప్రభా, మేఘవాహనుడే వస్తానని వాగ్దానం చేసావు ప్రభా, నేను ఆకాశవాహనుడే వస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, నేను ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో నా సమస్య కోసం చెప్తే బాగున్నాను ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యక్షమైన తండ్రి దర్శించి బలపరచమని, నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఈ దిన మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే తండ్రి, వాహనాల మీద కావచ్చు, ప్రయాణికులు అనేక రకాలుగా ప్రభా యాక్సిడెంట్లు గురైన తండ్రి నేను ఆయా రీతిలుగా చనిపోతూ ఉన్నారు, నేను గాయాల పాలవుతున్నారు ప్రభా.
ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘాలు సేవకులు ఉన్నారు, నీవు ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. సేవ విస్తరింప చేయండి, అనేకమైన ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్నాము. భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను, కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము తండ్రి ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటారు బిడ్డ అందరికీ నీ కృపను అనుగ్రహించి సంవత్సరం అంతా ఈ దయక్రీటను ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం బిడ్డ చేయు ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకలు సమస్తములు మీరు తోడైనారని నమ్ముతూ విశ్వసిస్తూ క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ఏం బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నాను. మరి మీరును బలపడ్డారని నమ్ముతున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దినం ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుని మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక, ఆమేన్.